ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగు జాతికి పూర్వ వైభవం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు. జనసేనతో కలిసి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. రా కదలిరా పేరుతో ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరిలో నిర్వహించిన సభకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్లీ మంచి రోజులు రావాలని సంకల్పం చేయాలని కొత్త ఏడాది సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలిరా అని పిలిస్తే ఒక్క ప్రభంజనమైందని ఈరోజు అందరి సహకారం అడుగుతున్నానని అన్నారు చంద్రబాబు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా అని పిలుస్తున్నామని అన్నారు. తాను పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి సమష్టి బాధ్యత అన్నారు చంద్రబాబు. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలిరా అని పిలిపించారు. అది ఒక ప్రభంజనమైంది, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు. అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం నుంచి గెలిపించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా, ఇది మీ అందరి బాధ్యత. మేం వేదిక పైనుండే వ్యక్తులమే కాదు, నేను పవన్ కళ్యాణ్ గారే కాదు, ఇది మనందరి సమిష్టి బాధ్యత. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమిష్టి బాధ్యత అయితే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈ రోజు మనందరం చేసే సంకల్పం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా తయారు కావాలి. అది చేసుకునే సత్తా మనకుంది, తెలివితేటలున్నాయి. కానీ ఈరోజు మన రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూడా లేకుండా ఏదైతే బ్రహ్మాండంగా చైతన్యంతో పోయే తెలుగు జాతి భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చుకునే బాధ్యత మనందరిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలిరా అని పిలిపించారు.